మరి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు అంటే వాళ్ళకి సమాధానం చెప్పకపోతే మరి మనకెక్కడ ఉంటే ఒక్కసారి రంజిత్ అన్న గాలి మాటలు మాట్లాడద్దు మూసుకో అన్న 10 సంవత్సరాలలో ఒక్క జాబ్ ఇచ్చిందా అప్పుడు నేనెవరు నువ్వు ఎక్కడ ఉన్నావు రోడ్డు కూడా ఎక్కడ పోలీసులను మంచిగా మాట్లాడిన బాగోలేదన్న అంటే ఈయన బూతులు ఇచ్చిండు ఎవరు ఈయనకు సంబంధించి హేమంత్కు సంబంధించి అన్నాడు నాయన ఇంట్లో కొన్ని టిక్ 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 అని మీరు రేవంత్ రెడ్డి ఇచ్చే నెల జీతాలకు పనిచేసే అంటోనే కాదు ఇందులో వైఆర్టీవీలకు పోతే నీకు పూర్తి స్థాయిలో కనబడతాయి వీడియోలో అప్పుడే నీకు ప్రశ్నించలే అని తెలుస్తాను నువ్వు ఒక్క జాబ్ ఇవ్వాలా నువ్వు ఏ పాటు చదివినావు నాదులో కానీ నేనైతే 2 పీజీలు కంప్లీట్ చేసిన నేను నిరుద్యోగి కిందికి వేస్తా అప్పుడు పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా బిడ్డ నువ్వు టింగ్ టింగ్ అని కాదు ఇగో ఇక్కడ ఉంటే ఓల్డ్ వీడియోలోకి వెళ్తే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నీకు కనబడతాయి ఇక్కడ ప్రజల పక్షాన కొట్లాడినమా లేదా ఏంది ఏం కథ అనేది అప్పటిది కనబడుతుంది ఒకసారి నువ్వు చూడు ఇవన్నీ ఇగో 2 సంవత్సరాలు వెనక్కి పోతే పూర్తి స్థాయిలో కూడా అప్పుడు మేము మాట్లాడిన అంశం మొత్తం కనబడుతుంది ఇగో చూడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీకు తెలియకపోతే తెలియదను కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు బంద్ చేయి నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఒప్పులను నేను ఖచ్చితంగా ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నిస్తున్నా ముచ్చట గాలి మాటలు నీకు తెలియకపోతే నీకు మీద లేకపోతే నేనేం చేయాలరా నీకు చూసే కళ్ళకు ఓపిక లేకపోతే నేనేం చేయాలి నీకు తెలియకపోతే నేనేం చేయాలి మీరు రేవంత్ రెడ్డి ఇచ్చే జీతానికో లేకపోతే ఇంకోటి ఇచ్చేదానికో ఆశపడేది లేదు నేను ప్రజల పక్షాన నిలుచుంటా అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తా రేపు ప్రజల పక్షాన నిలబడుతుంది నువ్వు కాదంటే అప్పుడు పోయి చూడు వైఆర్టీవీలో ఒక్క వీడియో అన్న ప్రైవేట్లో పోయో డిలేట్ పోతే అడుగున్నాను అప్పటి వీడియోలు దాదాపుగా 20,000 వీడియోలు అట్లనే ఉన్నాయి తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు తెలుసుకోవాలి ఇక కామెంట్లు అంటే వాళ్ళ నెల జీతగాలు పాపం వాళ్ళు బతుకు హేమంత్ మంచిగా బతుకు కానీ కొంచెం ఆలోచించి పెట్టు వెనక ముందు ఆలోచించుకొని పెట్టుకో ఇప్పటి వరకు ఒక లెక్క అయింది గట్లనే నీ లెక్కనే చేసిలు పాపం దేవుడు కాలం కనికరించింది జరగాల్సింది జరుగుతుంది గంతే ఉంటుంది నేను చెప్తున్నా కదా అందరికీ ఉంటారా భయ్ ఎవడి ఇష్టం వాడిది నచ్చితే చూడు లేకపోతే బంద్ చేయి నేనేం బలవంతంగా తీసుకొచ్చేది లేదు వైఆర్టీవీ బలవంతంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేది లేదు బయటికి కనబడే అంత సాఫ్ట్ కార్నర్ కాదు మాది ఈ తెలంగాణ ప్రజల కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణం మీదకి తెచ్చుకున్న వాళ్ళం ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తూని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు రేపు కూడా చేస్తా గుర్తుపెట్టుకో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చేసుకునే పరిస్థితికి దిగజారి కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు 20% కమిషన్లతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతుంది అనే కోణం కూడా మనకు కనబడుతుంది సో అలాంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అనేది ప్రతి ఒక్కరి వాదనగా వినబడుతుంది నిజానికి ఏం జరిగింది నిజానికి జరుగుతున్న తీరేంటి అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని విశ్లేషిద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేనే నెంబర్ 2 అనుకునే చెప్పుకునే నేతల పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీలో నిజంగా కొత్త ముఖ్యమంత్రి రాగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయా నిజంగా కాంగ్రెస్ పార్టీ